అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తండాలలో రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని, త్వరలోనే అన్ని తండాలకు లింకు రోడ్లను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని డాకుతండా, రాధానగర్ తండా, పొర్లకట్ట తండాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మార్నింగ్ వాక్ చేస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలు, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పెన్షన్లు, రోడ్ నెట్వర్క్ సమస్యల గురించి ఆయా తండావాసులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడుకులకు చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉంటే గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న తల్లిదండ్రులకు పెన్షన్లు ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. పూర్తిగా అంగవైకల్యం ఉన్న వికలాంగులకు మండలానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రభుత్వ నిధులతో లేదా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.